మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఇంటిని అక్రమంగా కూల్చదు. పిల్లా పాపాలతో నిశ్చంతంగా నిద్రపోండి, నాది గ్యారంటీ అని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్ మూసీ సమీప కాలనీల ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అంటేనే పేదలకు ఇళ్లు ఇచ్చే ప్రభుత్వమని, ఎవరి ఇళ్లు కూల్చగొట్టద్దు అని పేర్కొన్నారు. మీ ఇళ్లపైకి ఒక గడ్డపార రాదని, ఒక ప్రొక్లైనర్ కూడా రాకుండా చూసే బాధ్యత నాది అని పేర్కొన్నారు. మూసీ సుందరీకరణలో భాగంగా సమీప కాలనీలలోని ఇళ్లు కూలగొడతారని, మార్కింగ్లు ఇచ్చారని ప్రజలు గందరగోళానికి గురవుతున్న నేపథ్యంలో మధు యాష్కి గౌడ్ మంగళవారం కొత్తపేట, చైతన్యపురి డివిజన్లలో పర్యటించారు. మూసీ సమీప ఇళ్ల నివాసులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. ఎవరూ ఇళ్లు కూలగొట్టారని, తాను అండగా ఉంటా అని హామీ ఇచ్చారు. మీరు డైనమిక్ లీడర్స్, మీరే మా ఇళ్లను కాపాడాలి. అప్పులు చేసి పుస్తల తాళ్లు కుదవ పెట్టి ఇళ్లు కొనుక్కున్నామని మహిళలు కన్నీరు పెట్టి మధు యాష్కి గౌడ్ కి తమ ఆందోళన వెలిబుచ్చారు. స్పందించిన మధు యాష్కి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధిష్టానం ఉందని, ఒకవేళ అన్యాయంగా ప్రజలు ఇళ్లు కూలగొడితే అధిష్టానం కూడా జోక్యం చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. తాను కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోయే స్థాయిలో ఉన్నానని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తన స్వార్థం కోసం మూసీ సుందరీకరణ చేపట్టడం లేదన్నారు. మూసీలో ప్రవహించే మురుగునీరు వల్ల ప్రజల రోగాల బారిన పడకుండా 5 టీఎంసీల గోదావరి నీటిని ప్రవహింపచేసే మురుగు కంపు తొలగించి మంచినీటిని ప్రవహింపచేయాలన్న సంకల్పం ప్రభుత్వానికి ఉందన్నారు. మూసీ సమీప నివాసులు ఎవరు ఆందోళన చెందవద్దని, ఒకవేళ ప్రభుత్వం అన్యాయంగా ముందుకు వెళితే ఆపడానికి కోర్టులు ఉన్నాయన్నారు. ఒక న్యాయవాదిగా తాను ప్రజలపై పైసా ఖర్చు భారం పడకుండా కోర్టులో కేసు వేసి ప్రజల ఇళ్లకు కాపాడుతానని పేర్కొన్నారు. మూసీకి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ణయించేందుకు అధికారుల దగ్గర ఒక ప్రాతిపాదికన లేదని పేర్కొన్నారు. ఏ సంవత్సరం నుంచి మూసీ హద్దులు పరిగణలోకి తీసుకుంటున్నారో చెప్పడం లేదన్నారు. కొందరి అధికారులు అత్యుత్సాహంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారన్నారు. నోటీసులు ఇవ్వకుండా, ప్రజల అంగీకారం లేకుండా ఏ ఇళ్లు కూల్చాలన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఇళ్లు కూల్చాలి అంటే యూపీఏ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్ట ప్రకారం మార్కెట్ విలువకు 4 నష్టపరిహారం చెల్లించాల్సిందని పేర్కొన్నారు. మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి సుందరీకరణ కూడా చేయవచ్చని పేర్కొన్నారు. నదికి ఇళ్లు ఉన్న వైపు కాకుండా పొలాలు ఉన్న వైపును ఎక్కువ స్థలాన్ని సేకరించి సుందరీకరణ చేయవచ్చని సూచించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాయకులు మూసీ పరివాహక ప్రాంతంతో పాటు చెరువులు, కుంటలను కబ్జా చేసి అక్రమంగా సంపాదించారన్నారు. వారే ఈ రోజు ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, ప్రజల వద్దకు వచ్చి నీతి మాటలు మాట్లాడుతున్నారని మధు యాష్కి గౌడ్ ఆరోపించారు. అక్రమార్కులను వదిలిపెట్టేది లేదని, అక్రమార్కులకు పాల్పడ్డ అధికారులను, కబ్జా రాయిళ్ల బిల్డర్లపై తప్పకుండా చర్యలుంటాయని హెచ్చరించారు.